అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లంచావతారం బట్టబయలైంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రమణేశ్వర్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మచిలీపట్నంలో జయలక్ష్మి స్టీల్స్ యజమాని గిరిబాబు ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ కోసం రమణేశ్వర్ ను సంప్రదించాడు. ఇందుకోసం లంచం డిమాండ్ చేశాడు రమణేశ్వర్. అంతేకాకుండా అడిగినంత ఇవ్వాలని వేధించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గిరిబాబు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే గిరిబాబు నుంచి లంచం తీసుకుంటూ రమణేశ్వర్ అడ్డంగా దొరికిపోయాడు. ఏపీలో సీబీఐ అనుమతి నిరాకరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పట్టుబట్టం ఇదే మొదటిసారి. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లంచావతారం బట్టబయలైంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రమణేశ్వర్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మచిలీపట్నంలో జయలక్ష్మి స్టీల్స్ యజమాని గిరిబాబు ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ కోసం రమణేశ్వర్ ను సంప్రదించాడు. ఇందుకోసం లంచం డిమాండ్ చేశాడు రమణేశ్వర్. అంతేకాకుండా అడిగినంత ఇవ్వాలని వేధించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గిరిబాబు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే గిరిబాబు నుంచి లంచం తీసుకుంటూ రమణేశ్వర్ అడ్డంగా దొరికిపోయాడు. ఏపీలో సీబీఐ అనుమతి నిరాకరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పట్టుబట్టం ఇదే మొదటిసారి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏపీలో ఏసీబీ తొలిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఈ రోజు జరిగింది. మచిలీపట్నంలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ రమణేశ్వర్ లంచం తీసుకుంటా తొలిసారి ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా సిబిఐ మాత్రమే పట్టుకోవడం జరిగింది. అయితే తొలిసారి ఏపీలో సిబిఐ తనిఖీలకు సంబంధించి కానీ అనుమతి ఏపీ ప్రభుత్వం నిరాకరించిన తర్వాత మొదటిసారి జరిగిన ఈ దాడుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఈ రోజున పట్టుకోవడం జరిగింది. సుమారు 30,000 రూపాయల లంచంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిబాబు అనే గిరిజా స్టీల్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి యజమాని దగ్గర నుండి తీసుకుంటున్నట్టుగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంట్లో లంచం తీసుకుంటుండగా రమణేశ్వర్ ని పట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఏపీలో తొలిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ముందు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఏసీబీ పట్టుకోవడం జరుగుతుందనే సంకేతాలను అయితే స్పష్టంగా ఇవ్వడం అయితే ఈ ఘటనతో అయితే మరోసారి స్పష్టమవుతుంది. ఆల్రైట్ శ్రీకాంత్.